క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన మార్పులకు సిద్ధమైంది. 12 జట్లతో 2 గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది. జైషా నేతృత్వంలో సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పై దృష్టి పెట్టింది. టెస్ట్ క్రికెట్ ను 2 గ్రూపులుగా విభజించేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసింది. ఐసీసీ చైర్మన్ జైషా, సీఈఓ సంజోగ్ గుప్తా నేతృత్వంలో జరిగిన తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. 8 మంది సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీకి సిఫార్సులు సమర్పించనుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు డివిజన్ 1 లో ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 12 జట్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. అందులో ఒక దాంట్లో 6, మరో దాంట్లో 6 లెక్కన 2 డివిజన్లుగా విభజించి టెస్ట్ క్రికెట్ ఆడించనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రస్తుతం 9 జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. WTC 2027-29 సైకిల్ నుంచి 2 గ్రూపులు ఆడనున్నాయి. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ జియో స్టార్ నుంచి ఇటీవల ఐసీసీకి వచ్చిన సంజోగ్ గుప్తా ఈ వర్కింగ్ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు డివిజన్ 1 లో ఉండే అవకాశం ఉంది. డివిజన్ 2 లో పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తో పాటు ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లు డివిజన్ 2 లో ఉండనున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లాలంటే 12 ఐసీసీ ఫుల్ మెంబర్స్ లో 2/3 వంతు మద్దతు ఖచ్చితంగా కావాలి.